వైసీపీ మహిళా నాయకురాలు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా? ఇక తనకు పొలిటికల్ ఫ్యూచర్ లేదని డిసైడ్ అయ్యారా? తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేమని పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారా? ఇంతకీ ఆమె ఎవరు? ఎందుకు రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటుంది? లెట్స్ వాచ్. మాజీ ఎంపీ వైసీపీ నాయకురాలు వంగా గీత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. ఇక పూర్తిగా రాజకీయాలను వీడాలని డిసైడ్ అయ్యారట ఆమె. గత ఎన్నికలో పిఠాపురం నుంచి పోటీ చేసిన వంగా గీత పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే ప్రచారం బాగానే చేసిన మహిళా సెంటిమెంట్ బాగానే ఉన్నప్పటికీ, అదే విధంగా స్థానికంగా వంగా గీతకు మంచి పేరు ఉన్నప్పటికీ కూటమి ప్రభావంతో గీత బలమైన పోటీ అయితే ఇవ్వలేకపోయారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఇక తర్వాత పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గీతను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ముఖ్యంగా వైసీపీ బలహీన పడుతున్న క్రమంలో వంగా గీతకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తుంది. జగన్ కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన కొన్నాళ్ళుగా వినిపిస్తుంది. అంతేకాదు, కొన్నాళ్ళుగా ఆమె పార్టీ మీటింగ్లకు కానీ మీడియా ముందు కానీ కనిపించడం లేదు. దీంతో ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో గీత ఉన్నారని ఆమె అనుకూల వర్గాలు చెప్తున్నాయి. దీంట్లో నిజం ఎంత అనేది ఉందనేది పక్కన పెడితే, ఇలాంటి వాదనలకు తగ్గట్టుగానే కొద్ది రోజులుగా ఆమె ఎలాంటి కార్యక్రమంలో కనిపించకపోవడంతో ఆ అనుమానం బలపడింది. మరోవైపు ఈ వార్తలపై అధికారికంగా ఇప్పటి వరకు వంగా గీత ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇకపోతే పెండం దొరబాబు ఒకప్పుడు పార్టీకి అండగా ఉన్నారు. కానీ ఇటీవల ఆయన కూడా పార్టీ ఫిరాయించేశారు. జనసేనలో చేరిపోయారు. ఫలితంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు చాలా మంది ఆయన వెంట జనసేనలో చేరిపోవడంతో వంగా గీత వచ్చినా ఇక్కడ రిసీవ్ చేసుకునే నాయకులు కనిపించడం లేదన్నది వాస్తవం. కాగా కాకినాడ నుంచి ఎంపీగా గెలిచిన వంగా గీత గతంలో పిఠాపురంలో ఉన్న ఇంటిని ఖాళీ చేసి కాకినాడలో నివాసం ఉంటున్నారు. దీంతో పిఠాపురానికి ఆమె విజిటింగ్ గెస్ట్ లాగా వస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తుంది. పైగా సమస్యలపై స్పందించకపోగా ఎన్నికల తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే ఇక్కడ పర్యటించారని కూడా స్థానికంగా వినిపిస్తున్నమాట. అయితే ఆమెపై సానుభూతి అయితే ఎక్కడికి పోలేదు. మహిళా నాయకురాలుగా మంచి పని చేశారన్న పేరైతే తెచ్చుకున్నారు. అయితే వైసీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న దూరం, ముఖ్యంగా పెండం దొరబాబు పార్టీ మారడంతో పాటు వంగా గీత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయం కేటాయించిన కారణంగా గీతకు ఇక్కడ ప్రాధాన్యం తగ్గింది. ఇక్కడ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న జగన్ గీతకు పార్టీలోనూ ప్రాధాన్యం తగ్గించారని వాదన వినిపిస్తుంది. అయితే ఈ వ్యవహారంపై అటు పార్టీ అధిష్టానం, ఇటు వంగా గీత నేరుగా ఎక్కడా స్పందించలేదు. కానీ అంతర్గతంగా మాత్రం రాజకీయాల నుంచి ఆమె తప్పుకుంటారని, వచ్చే ఎన్నికల నాటికి కేవలం మద్దతుగా మాత్రమే వ్యవహరిస్తానని అంటున్నారు. మరి ఇదే జరిగితే పిఠాపురంలో వైసీపీకి భారీ దెబ్బ తగలడం ఖాయమని జోరుగా చర్చ నడుస్తుంది. మరి ఏం జరుగుతుందో, వంగా గీత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.